ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై కొంతమంది పనిగట్టుకుని విష ప్రచారానికి దిగుతున్నారు. ఇటీవల 8 గ్రామాల్లో మలివిడత భూస్థాపికన చేపట్టాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా రాజధానిలోని తుళ్లూరు మండలం పెద్దపరిమిలో అమరావతికి భూములు ఇవ్వడం ఇష్టం లేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. సైకిల్కు మైక్ కట్టుకుని భూములు ఇవ్వద్దంటూ ప్రచారం చేస్తాడు. సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతారు. రవికృష్ణ, అసలు ఏం జరిగింది? సదరు వ్యక్తి ఎవరు? ఏం చెప్తున్నారు పోలీసులు? రవికృష్ణ కాకుండా మళ్ళీ మాట్లాడతాం. ఏదైతే ఈ రెండో విడత భూసేకరణ ఏదైతే ఉందో అమరావతి రాజధాని నిర్మాణం కోసం రెండో విడత భూసేకరణ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే రెండోసారి భూసేకరణ అనేది మాత్రం ప్రభుత్వానికి సవాల్గా మారిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఇప్పటి వరకు అంటే మొదటిసారి భూసేకరణ అయితే మాత్రం 39,000 ఎకరాలు సేకరించడం జరిగింది. ఆ తర్వాత అంటే మరో 45,000 ఎకరాలుని ప్రభుత్వం సేకరించాలని భావించింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం రాజధాని పూర్తి స్థాయిలో కూడా నిర్మించాలంటే మాత్రం పూర్తిగా ఉన్నటువంటి 35,000 ఎకరాలు ఏదైతే 39,000 ఎకరాలు ఏదైతే ఉందో అవైతే మాత్రం సరిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరింతగా కూడా రాజధానిని విస్తరించాల్సిన దిశగా ప్రభుత్వం అయితే అడుగులేసింది. దీనికి సంబంధించి అయితే మాత్రం రెండో విడత భూసేకరణ కార్యక్రమాలు అయితే చేపట్టింది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలు అంటే ఒక పక్కన తాడేపల్లికి సంబంధించి మరో పక్కన వచ్చేసి ఏదైతే పెద్దకూరపాడు నియోజకవర్గాలు ఉన్నాయి, ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి 16 గ్రామాల్లో మొత్తంగా కూడా ఒక 45,000 ఎకరాలు భూమిని సేకరించేందుకు గ్రామ సభలను అయితే ఏర్పాటు చేసింది. ఈ గ్రామ సభలో ఏర్పాటు చేసినటువంటి ఈ పరిస్థితుల్లో మాత్రం ఆ సభల్లో ప్రజల నుంచి మాత్రం మిశ్రమ స్పందన అయితే లభిస్తూ ఉంది. కొంతమంది అయితే భూసేకరణకి అనుకూలంగా ఉంటే మరికొంతమంది అయితే తాము భూసేకరణకి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడుతూ ఉన్నాయి. మొన్నటికి మనం చూసినట్టయితే మాత్రం పొన్నేకల్లు గ్రామానికి సంబంధించి పొన్నేకల్లు గ్రామంలో గ్రామ సభలను ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా ఆ గ్రామ సభలకు సంబంధించి తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజధానికి సంబంధించి భూసేకరణకు రెండో విడత భూసేకరణకు తమ గ్రామాన్ని లో భూములు ఇచ్చే పని లేదని చెప్పి ఆ పొన్నేకల గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు అయితే మాత్రం ప్రధానంగా కూడా అప్పుడు గ్రామ సభ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రధానంగా అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఉన్నారో శ్రవణ్ కుమార్ని ముందు నిరసన తెలిపిన సందర్భంలో అక్కడైతే మాత్రం ఆ గ్రామ సభనే రద్దు చేసినటువంటి పరిస్థితి. తర్వాత రావెల గ్రామానికి సంబంధించి అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం రావెల గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు అయితే మాత్రం తామైతే మాత్రం తమ గ్రామంలో ఉన్నటువంటి భూములు ఇవ్వలేమని చెప్పి వాళ్ళైతే చెప్పారు. అదేవిధంగా కూడా ఇక పెద్దపరిమి గ్రామం అంటే తుళ్ళూరు మండలానికి సంబంధించినటువంటి పెద్దపరి గ్రామాన్ని కూడా ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి ల్యాండ్ పుల్లింగ్కి సంబంధించినటువంటి ఈ పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడైతే మాత్రం నిన్న రాత్రి ప్రధానంగా కూడా మైక్ కట్టి మరి ఈ పెద్దపరిమి గ్రామానికి సంబంధించి భూములు అయితే ఎవరో ఇవ్వద్దు, ఎందుకంటే 11 ఏళ్ల క్రితం ఆ తుళ్ళూరుకి సంబంధించిన ప్రాంతంలో కొంత భూమి సేకరణ జరిగినప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించి రైతులకు ఇస్తానన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు పూర్తిగా కూడా నెరవేర్చలేకపోయారు అని చెప్పడమే కాకుండా కూడా అక్కడికి సంబంధించి ప్రధానంగా రైతులు భూములు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ భూములకి ఇస్తున్నటువంటి వాళ్ళకి తిరిగి ఇచ్చేటువంటి భూములు ఇంతవరకు కూడా చూపించలేదు. అదేవిధంగా కూడా ఫ్లాట్లు కూడా కేటాయింపు జరగలేదు అనే ఉద్దేశంతో మైకుల ద్వారా అక్కడైతే ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి సంబంధించినటువంటి మీడియా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి నేపథ్యంలో దీని మీద మాత్రం ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది. ప్రధానంగా కూడా ఒక రాజధాని అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజధాని వేగవంతంగా అభివృద్ధి చెందాలంటే మాత్రం అక్కడ ఆర్థిక పరిస్థితులు అయితే బాగుండాలి, ఆర్థికంగా డెవలప్ కావాలి. ఆ డెవలప్ కావాలంటే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే కేవలం 39,000 ఎకరాల్లోనే ప్రభుత్వం అక్కడ రాజధాని నిర్మించడం అనేది జరగనటువంటి విషయం. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే ఎకనామికల్ డెవలప్మెంట్ ఉంటుందో ఆ డెవలప్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే రాజధాని అనేది అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది అని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా మొన్న అయితే మాత్రం సిఆర్డీఏ మీటింగ్లో చెప్పినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ప్రభుత్వానికి
ప్రభుత్వానికి మాత్రం ఈ భూమికి సంబంధించి ల్యాండ్ బ్యాంక్ అనేది ఉండాలి. ఆ ల్యాండ్ బ్యాంక్ ఉండటం మూలాన వివిధ సంస్థలు అంటే ప్రైవేట్కి సంబంధించిన ప్రైవేట్ సంస్థలు, అదేవిధంగా కూడా పారిశ్రామిక సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు మాత్రం ఆర్థికంగా కూడా వృద్ధి అనేది జరుగుతుంది. ఆర్థిక వృద్ధి జరిగినప్పుడు ఇక్కడ రాజధాని నిర్మాణం వేగవంతం అవటమే కాకుండా కూడా రాజధాని ప్రాంతంలో వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ సోర్సెస్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరింత వేగంగా కూడా ఇక్కడ అభివృద్ధి చెందుతుంది, రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే మాత్రం రెండో విడత భూసేకరణకి చేపట్టింది. ఈ భూసేకరణకు సంబంధించిన గ్రామ సభలు ప్రతి గ్రామంలో అంటే 16 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ 16 గ్రామాలకు సంబంధించి మొత్తం 45,000 ఎకరాల సేకరణ కోసం అయితే ప్రభుత్వం అయితే ఈ గ్రామ సభలు అయితే ఏర్పాటు చేసింది. ఈ గ్రామ సభలకు సంబంధించి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ఒక చోట ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే మరొక చోట అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే మాత్రం తాము ఇవ్వలేమని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఎప్పుడైతే 10 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి భూములకి ఇచ్చినటువంటి ఎకరాకి ఇచ్చినటువంటి కౌలు ఏదైతే ఉందో భూమికి ఇచ్చినటువంటి రైతులకు ఎకరాకి 30,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం పూర్తిగా కూడా వాళ్ళైతే మాత్రం నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ రోజులకు సంబంధించి 30,000 రూపాయలు ఇచ్చినారు. ఇప్పుడైతే మాత్రం పెరిగినటువంటి ఈ ధరలు అదేవిధంగా కూడా ఈ ఇన్ఫ్లేషన్ సమస్య ఆధారంగా కూడా మొత్తంగా కూడా ఇచ్చేటువంటి కాంపన్సేషన్ కూడా పెంచాలి అని వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా కూడా మినిమం 60,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి ఎకరానికి ఇవ్వాలని వాళ్ళు కోరుతూనే ఉన్నారు. అలాగే కూడా ఇచ్చేటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమిని ముందుగానే పలానా ప్రాంతంలో అందరికీ ఒకే చోట ఇస్తామని, కమర్షియల్ ల్యాండ్ పలానా చోట ఇస్తామని చెప్పాలి అని వాళ్ళైతే కోరుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే కొంత ఏదైతే ఈ గ్రామ సభలు జరుగుతూ రెండో విడత భూసేకరణ ఏదైతే ఉందో ఆ భూసేకరణకి మాత్రం కొంత అవాంతరాలు అయితే అక్కడక్కడ ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే దీన్ని ఛాలెంజ్గానే తీసుకుంది. అదేవిధంగా కూడా భూమి ఇచ్చినటువంటి రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా కూడా చూసే విధంగా కూడా ప్రజెంట్ ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తున్నటువంటి ఈ పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల అంటే పెద్దపరిమి లాంటి చోట నిన్న ఏదైతే మైక్ పెట్టేలా వాళ్ళు ప్రచారం చేసినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రం ప్రభుత్వం సీరియస్గా ఉంది. అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు అయితే మాత్రం పూర్తిగా దివాలా తీసినటువంటి రాష్ట్రాన్ని ముందు నడపడానికి అదేవిధంగా కూడా రాజధానిని అభివృద్ధి చేసే దిశగా కూడా వడివడిగా అడుగులేస్తున్నటువంటి తరుణంలో ఈ విధమైనటువంటి ఈ ప్రచారాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని స్థానికంగా ఉన్నటువంటి రైతులైతే చెప్తూ ఉన్నారు. ఏదైతే పెద్దపరిమి గ్రామంలో చెప్పిన మైక్లో ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో దానికి మాత్రం వాళ్ళు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం 90% తాము భూములు ఇవ్వడానికి రెడీగానే ఉన్నామని అక్కడక్కడ కొంతమంది ఈ భూమి సేకరణకు సంబంధించి కొంత అవాంతరాలు సృష్టిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కువగా ప్రాబల్యం ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో కూడా కొంత అవాంతరాలు కలిగే విధంగా కూడా వాళ్ళైతే ఎక్కడికక్కడ కూడా ఇబ్బందులు కలగజేస్తూ ఉన్నారని ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెబుతున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే 16 గ్రామాల్లో మొత్తంగా కూడా 8 గ్రామాలు మాత్రం భూసేకరణకు అయితే సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. మిగతా 8 గ్రామాలకు సంబంధించి ఇప్పుడైతే చర్చలు నడుస్తున్నట్టు